చాప్టర్ 28 అమ్మ ప్రవచనం శబ్దమంజరి. అమ్మ లోపలకు రాగానే, అన్నమ్మగారు, ఎవరితో నీవు మాట్లాడింది? ఆ కారెవరిది? చూడలేదనుకుంటున్నావా? ఈ నాటకమంతా చూస్తూనే ఉన్నా. పెద్ద పెద్దగా అరచి కొట్టవస్తుంది. మీ నాన్న దగ్గరకు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మా ఇంట్లో ఉండి ఎటన్నా వెళితే మాకు వస్తుంది మాట. అందుకే చిన్నతనంలో పెళ్ళిళ్ళన్నారు. సమాధానం చెప్పవే, ఎన్నంటున్నా? ఎవరు వాళ్ళు? ఏ ఊరు? తప్పులు చేసేవాళ్లకు లక్షణం ఇదే, సమాధానం చెప్పకపోవటమే. రంగమ్మ తల్లి కడుపు చెడగొట్టడానికి పుట్టావు. ఎన్నంటున్నా మాట్లాడుతుందేమో చూడు. నాగేశ్వరరావుని చేసుకుంటానని మాట ఇచ్చావు గదా. ఏమిటి ఈ అప్రస్తుత పనులు? ఈ కేకలు విని మౌలాలి శర్మగారు ఇద్దరూ లేచి వస్తారు. వాళ్లను చూచి కూడా తగ్గకుండా అట్లాగే అరుస్తుంటుంది. శర్మగారిని చూచి, పెద్ద భక్తురాలంటుంటిరే, చూచారా ఏం జరిగిందో? శర్మగారు, నేను చూడలేదమ్మా. మౌలాలి, ఎవరు చూచారు? ఎవరూ చూడలా. అన్నమ్మగారు, నేను చూచాను. మౌలాలి, చూస్తే అనటం జరిగేది కాదేమో. అన్నమ్మగారు, నువ్వెవరివి? నీవు మధ్యవర్తివా? మొదటి నుండి నిన్ను చూస్తే నాకు అనుమానంగానే ఉంది. మా నాన్నగారు పెట్టమన్నారని ఊరుకుంటున్నాం. అమ్మ ఎవరేమన్నా మాట్లాడకుండా అట్లాగే నుంచుంటుంది. అన్నమ్మగారు, ఇదంతా ముచ్చురకమండి. శర్మగారు, అయితే చెబుతా ఉండండి, తొందరపడకండి. ఆ కారులో వచ్చిన వారు ఎవరో తెలియదు కానీ జరిగింది చెబుతాను. మౌలాలి, వచ్చిన వారు ఎవరో నే చెబుతాను. కాబోయే మా నాన్నగారు. అమ్మ, కాబోవటం ఏమిటి? నాన్నగారని చెప్పు. శర్మగారు, అన్నమ్మగారు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపడతారు. శర్మగారు, అందరం గుడ్డివాళ్లమే. ఇదంతా చాలా కథ ఉన్నట్టుంది. అతను చెప్పిన ప్రకారం ఇందాక నుండి నేను పడ్డ ఆవేదన అంతా ఆ అమ్మాయి ఈ అరగంటలో పడి ఉండవచ్చు. నీవెవరు నాయనా? ఆ అమ్మాయితోనే ఉన్నావా అని మౌలాలిని అడుగుతారు. మౌలాలి, నేను భిక్షకుడిని నాయనా, ఆమె రక్షకురాలు. శర్మగారు, భిక్షాటకుడికి అందరూ రక్షకులేగా. అమ్మ, సర్వభక్షకుడు అయినప్పుడే భిక్షకుడు అవుతాడు. వాడు సర్వభక్షకుడు నాయనా. శర్మగారు, సర్వభక్షకుడు అంటే ఏమిటమ్మా? అమ్మ, ఎవరింట్లో ఏది ఉంటే అది వేస్తారు. ఏది వేసినా జోలి పడతాడు గదా. సర్వాన్ని భక్షించేవాడికి వాడికి వాడే రక్షణ. వాడికి మరొకరి రక్షణ ఎందుకు? శర్మగారు, అంటే గురు శిష్యుల న్యాయమా అమ్మా నీవనేది? అమ్మ, సరిపోతుందేమో కానీ నాకు ఆ స్థితి తెలియదు స్వామి. అన్నమ్మగారు గోడకు ఆనుకుని కూర్చుని చెంపను చెయ్యి పెట్టుకుని, ఏమిటో ఇదంతా గొడవగా ఉన్నది. శర్మగారు, ఎంతకాలం నుండి వస్తున్నాడమ్మా భిక్షకుడు నీ దగ్గరికి? అమ్మ, ఇంతకాలమని చెప్పలేను. ఏ గంటకు ఆ గంట కొత్తగానే ఉంటుంది. ఎప్పుడొచ్చినా ఆకలిగానే వస్తాడు కదా. ఆకలికి కొత్తేముంది? శర్మగారు, అమ్మ రెండు చేతులు ఒక చేత్తో, చెక్కిళ్ళు ఒక చేత్తో పట్టుకుని, నా వంటి వాడు నీ జాతక చక్రం అడిగాడు. ఏమీ అర్థం చేసుకుంటాడమ్మా అని ముద్దు పెట్టుకుంటూ, నీవు ఇంకా 4 రోజులు ఉంటావా అమ్మా? అమ్మ, మీరు ఇంతకుముందు నన్ను ముద్దు పెట్టుకుందామనుకున్నారా? పొద్దున్న జాతకం అడిగేటప్పుడు జాతకం చెప్పలేమనుకున్నారా? అనుకుంటే అడగరుగా. ఎవరైనా అంటే జరగబోయేవి తెలియదు. ఎన్నాళ్ళుంటానో నాకేం తెలుసు? శర్మగారు, నీతో ఒంటరిగా మాట్లాడాలని ఉందమ్మా అని మౌలాలిని దగ్గరకు లాక్కుని వీపు మీద తట్టి, చాలా అదృష్టవంతుడివి నాన్న. మాకు ఉపనయన కాలంలో చెప్పే భవతి భిక్షాందేహి నీ యందు ప్రస్ఫుటమై ప్రత్యక్షమవుతున్నది. మాకు మాటలు మాత్రం మిగిలినాయి. అమ్మ, అసలు ఉపనయనము అంటే ఏమిటి స్వామి? శర్మగారు, ఉరి అయిన అర్థం వాడికి కొన్ని పనులు చేయటానికి అధికారం ఇవ్వటం. అమ్మ, అధికారం ఇవ్వగానే 3వ కన్ను వస్తుందా? శర్మగారు, 3వ కన్ను ఏమిటమ్మా? అమ్మ, ఉపనయనము అన్నారుగా, ఉన్న 2 కళ్ళు కాక 3వ కన్ను అనయా? శర్మగారు పక్కపక్క నవ్వి, అదే ఉపనయనము, అట్లా అర్థం తీసావటమ్మా. శబ్దమంజరల్లే ఉన్నావు. నీతో సన్నిహితం అవుతున్న కొద్దీ విడవటం చాలా కష్టంగా ఉంది. అమ్మ, సన్నిహితత్వానికి విడవలేకపోవటానికి ఏమిటి తేడా? శర్మగారు, నీవు చెప్పు. అమ్మ, రెండూ నేనేనా? ప్రశ్న సమాధానం పెద్దవారు, మీరు చెప్పండి. శర్మగారు, నీ గొంతులో నుంచి వచ్చే ధ్వనిలోనే సమాధానం వస్తుందమ్మా. మౌలాలితో, నాయన నీవు ఎక్కడ పడుకుంటావు? నా గదిలో పడుకుందు గాని రా నాన్న అని శర్మగారు అంటారు. అమ్మ, జాగ్రత్త మౌలా, ఎక్కడ పడుకున్నా సరే జాగ్రత్తగా పడుకో. శర్మగారు అన్నమ్మగారిని చూచి, ఎందుకమ్మా అట్లా విచారంగా కూర్చున్నారు? ఆ అమ్మాయిని గురించి ఏమీ గాబరా పడకండి, పొద్దుపోయింది. పడుకోండమ్మా. నాకు రేపు మళ్ళా 7 గంటలకల్లా ఉపన్యాసం ఉంది. మీరంతా రావాలి కదా. మీరు వస్తేనేగా నా ఉపన్యాసం అని లోగడ తను పడ్డ ఆందోళన అంతా తగ్గి ప్రశాంతంగా పడుకుంటారు. మౌలాలి మామూలు పంచలోనే పడుకుని నిద్రపోతాడు. అమ్మ, అన్నమ్మగారు కూడా నిద్రలు పోతారు.
కృష్ణలీలలు. తెల్లవారుజామున 4:30కు అమ్మ నిద్రలేచి పంచగుమ్మంలో నుంచుంటుంది. శర్మగారు ఒక అరగంట ముందే లేచి అమ్మ కొరకు పంచలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. మౌలాలి లేచి ముసుగు వేసుకు కూర్చుని పాట పాడతాడు. ఎప్పుడు కృప కలుగునో ఇనకులా తిలక అని పాడుతుంటే చాలా శ్రావ్యంగా ఉంటుంది. అందరూ నిద్రలు లేచి వింటూ కూర్చుంటారు. అమ్మ లోపల నుండి రామభక్తి సామ్రాజ్యం అనే కృతి పాడుతూ మౌలాలి దగ్గరకు వస్తుంది. అమ్మ పాట విని అందరూ మౌలాలి దగ్గరకు, అమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అన్నమ్మగారు అమ్మ పాట వినటం ఇదే కొత్త. ఆమె ఆ ఆనందం పట్టలేక వింటూ గుండెల్లో చెయ్యి వేసుకుని, మా అమ్మ పాడేది ఇంకా ఎవరో అనుకుంటున్నా, ప్రతి చిన్న విషయం ఏదో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. చూడగా చూడగా భాగవతంలో కృష్ణలీలలు జ్ఞాపకం వస్తున్నాయి. రాత్రి అంత కోపం ఏమిటో, ఇప్పుడు ఇంత ఆనందం ఏమిటో. శర్మగారు, అది అట్లా దారికి రండి. మీకు ఒక్క లీలలే కనిపిస్తున్నాయి, కోపమే వస్తున్నాయి. నా స్థితి మరీ అయోమయం. ఎన్ని దేశాలు తిరిగాను, ఎంతమంది పెద్దలను చూచాను, ఈ ఆనందం కలగలేదు. రాత్రి ఎంత ఆవేదన పడ్డానో, ఆ మరుగంటకే అంత ఆనందం పొందాను అంటూ కాలికి గజ్జెలు కట్టుకుని నందనందన గోపాల నవనీత చోర గోపాల అనే తరంగం పాడుతూ నృత్యం చేస్తారు. అట్లా ఒక గంట జరుగుతుంది. చివరి స్థితిలో పడిపోతారు. కృష్ణ కృష్ణ అనేవారల్లా అమ్మా అమ్మా అని కేకలు వేస్తారు. వీరు వచ్చి ఇంతకాలం అయింది, కృష్ణ అనే మాట తప్ప అమ్మ అనే మాట వినలేదే అనుకుంటారు అక్కడ వారంతా. శర్మగారు అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ అని కేక వేస్తారు. అందులో ఒకరు ఎవరు అమ్మ అని ప్రశ్న వేస్తారు. వీరి మాట శర్మగారికి వినపడదు. అడిగినది 10 నిమిషాల కల్లా లేచి అమ్మ పాదాలు పట్టుకుంటారు. కొంతమంది వీరికి మతి చెడిపోయింది, ఏమిటి ఈ చిన్నపిల్ల కాళ్ళు పట్టుకోవటం అని అనుకుంటారు. అన్నమ్మగారు, కక్కయ్య, చిదంబరరావు గారు చెప్పినట్టు ఏదో పవిత్రత ఉండాలి దీనికి, లేకపోతే ఇలా జరగటానికి అవకాశాలు లేవు. పాపిష్టిదాన్ని రాత్రి ఎన్నో అన్నాను, అన్నదాన్ని గురించి ఆలోచన ఎందుకు అని శబ్దం వినపడుతుంది. ఎవరు ఈ మాట అన్నది అని నలుగురిని అడుగుతుంది. ఎవరు మేము అనలేదంటే మేము అనలేదంటారు. అమ్మ, ఏ శక్తి అయితే మీ చేత అనిపించిందో ఆ శక్తే మీకు వినిపించిందిలేండి. అన్నమ్మగారికి ఆ మాట అర్థం కాదు. శర్మగారు లేస్తారు. అమ్మా అమ్మా అంటారు. ఆరుంబావు అవుతుంది. నిత్యకృత్యం జరుపుకుని ఉపన్యాసాలకు వెళతారు. ఈరోజు కలిగిన అనుభవాన్ని గురించే ఉపన్యాసమంతా. సుబ్బయ్య తాతగారు వస్తారు ఆ పూట. శర్మగారు ఉపన్యాసంలో కృష్ణుడు అమ్మరూపంగా వచ్చాడని వారి తాత్పర్యం. శర్మగారు చెప్పిన మాటలు విని అన్నమ్మగారికి తనకు కలిగిన అనుభవాలు గుర్తుకు వస్తాయి. ఆ రోజు భాగవతం దగ్గర కలిగిన అనుభవానికి అమ్మే కారణమని గుర్తించి టెంకాయ కొట్టి హారతిచ్చి అమ్మకు నమస్కారం చేస్తుంది. ఆ రోజు నుండి లోగడ కంటే తగు జాగ్రత్తగా చూస్తుంది అమ్మను. అందరూ భోజనాలు అయిన తరువాత నిద్రలు పోతూ ఉంటారు. ఖురాన్ బైబిల్ సారాంశం. అమ్మ, మౌలాలి, సుబ్బయ్య గారు, శర్మగారు ఒక గదిలో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. శర్మగారు, మీరు ఈ తల్లి జాతకం రాశారా? సుబ్బయ్య గారు, రాశాను నాయన. శర్మగారు, ఒకసారి జాతకం ఇస్తారు. సుబ్బయ్య గారు, ఇప్పుడే వెళ్ళి సాయంకాలానికి తెచ్చి ఇస్తానంటారు. శర్మగారు, సాయంకాలానికి తొందర లేదులే బాబు, నేను వెళ్ళేలోగా ఇవ్వండి. సుబ్బయ్య గారు, చాలామందికి చూపించా, గొప్ప జాతకంగానే ఉంటుంది. శర్మగారు, ఎట్లా అన్నా ఉండనివ్వండి, చూద్దాం. సుబ్బయ్య గారు, సరే నేను వస్తా, పని కూడా ఉంది, ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకొస్తా అని వెళతారు. అమ్మ, మీరు ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు బాబు? శర్మగారు, 2-3 నెలలు ఉంటానమ్మా. అమ్మ, అయితే నేను ఈరోజు ఇంటికి వెళ్ళి రాత్రిపూట వస్తూ ఉంటాను. శర్మగారు, నీవు ఎందుకమ్మా, నేనే వస్తానులే. అమ్మ, మీరు వస్తే సాయంకాలం రావడానికి వీలు లేదుగా. శర్మగారు, లేదమ్మా, ఉపన్యాసం చెప్పి భోంచేసి పడుకోవటానికే అక్కడికి వస్తా. అమ్మ, మీకు ఎట్లా వీలో అట్లా చెయ్యండి, నేను ఈ పూట తప్పనిసరిగా వెళ్ళాలి. మౌలాలి, బండి తీసుకొచ్చి పెట్టు, నేను అమ్మక్క వస్తాం. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంటికి చేరు. అమ్మ వెళదామని చెప్పటానికి పెద్దమ్మ గారి దగ్గరకు వస్తుంది. ఇంటి నుండి మనిషి వస్తాడు, చెల్లెలు ప్రసవించిందని అన్నమ్మగారికి చెబుతాడు. సుబ్బయ్య తాతగారికి దారిలో ఆ మనిషి కనబడతాడు. ఒకరిని ఒకరు పలకరించుకోకుండా ఎవరి దారిన వాళ్ళు వెళతారు. అన్నమ్మగారు, ఈ పూట గీత విని వెళదాం అంటుంది. అమ్మ, ఎన్నిసార్లు గీత విన్నా మన గీతను బట్టే జరుగుతుంది, మన గీతే ఆ గీత, వచ్చిన మనిషి తొందరగా తీసుకురమ్మన్నారమ్మా అంటాడు. అమ్మ, అన్నమ్మగారు వెంటనే బయలుదేరి జట్కా మీద ఇంటికి వస్తారు.
సుబ్బయ్య గారు వాకిట్లో నుంచి గుమ్మంలోకి వచ్చి కబురు విని బయలుదేరారా? అంతకుముందే బయలుదేరారా అమ్మా అని అడుగుతారు. అమ్మ, అంతకుముందే శర్మగారితో చెప్పి బయలుదేరాము. గదిలోకి వచ్చాను, మనిషి వచ్చి ఉన్నాడు. వెంటనే బయలుదేరి వచ్చాము. సుబ్బయ్య గారు, ఎవరో ఇంతకుముందు నీకోసం ఒక అమ్మాయి వచ్చి వెళ్ళిందమ్మా. అమ్మ, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? సుబ్బయ్య గారు, 16 ఏళ్ళు ఉంటాయి. అమ్మ వింటూ లోపలికి వెళుతుంది. అందరినీ ఒకసారి చూచి శ్యామల ఇంటికి వెళుతుంది. శ్యామల బజారు వాకిట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ వారం రోజులలో శల్యావశిష్టం అయిపోతుంది. అమ్మను చూచి పాదాల మీద పడి ఏడుస్తుంది. అమ్మ లేవదీసి, ఎవరమ్మా, ఏమమ్మా, కర్మ అయిపోయిందా? శ్యామల, నిత్యకర్మ మొదలుపెట్టారమ్మా. 4 రోజులలో పూర్తి అయిపోతుంది. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. మా బాబాయ్ ఈ పెళ్లి చేసుకుంటే తప్ప, లేకపోతే పిల్లల్ని నేనే పెంచవలసి ఉంటుంది. బోనులో పడిపోయినట్లే. అమ్మ, అటువంటి స్థితే కలిగితే నీవు తల్లివై పెంచమ్మా. శ్యామల, ఆ రకం మనస్సు నీవు ఇవ్వమ్మా. అమ్మ వెన్ను రాస్తూ, భయపడబోకమ్మా, ఏది ఉన్నదో అది జరుగుతుంది, దిగులు పడకమ్మా అని చెప్పి అమ్మ తిరిగి వచ్చేస్తుంది. ఈ 4 రోజులు ఇంటి దగ్గరే కాలం గడుపుతుంది అమ్మ. శర్మగారు, ఈ 4 రోజులు రాత్రిపూట ఇక్కడకు వస్తారు. రాత్రి 12 గంటలకు మౌలాలి, అమ్మ, శర్మగారు సుబ్బయ్య గారి వాకిట్లో వీధి అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. శర్మగారు, అమ్మ, కాత్యాయిని, కరుణమయి, కల్పలత, ప్రేమవాహిని, నిన్ను ఎన్ని పేర్లతో పిలవాలో అర్థం కావటంలా. నీవు లోపల నుండి బయటకు వచ్చేలోగా ఇప్పటికి 3 గంటల నుండి నేను మౌలాలి మాట్లాడుతున్నాము. మౌలాలి నా అనుమానాలన్నీ పటాపంచలు చేశాడు. మౌలాలి మొదట మీకు కనపడ్డ రోజు దగ్గర నుండి కారులో మా తండ్రి సత్రం దగ్గరకు వచ్చిన దాకా చెప్పుకు వచ్చాడు. నన్ను అన్ని విధాలా తరింపజేసే తరుణం వచ్చి మీ దర్శన భాగ్యం కలిగింది తల్లి. మౌలాలి చెప్పిన విషయాలు అన్నీ వింటుంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు నీవే సృష్టించావనిపిస్తున్నదమ్మా. ఈ ప్రపంచమంతా నీవేనా అమ్మా? నిజం చెప్పు. నాకు ఇటువంటి ఉద్దేశం కూడా మౌలాలి కల్పించిందేనమ్మా. వాడు కారణజన్ముడు తల్లి. ఇట్లా వాణ్ణి ఎందుకు తీసుకొచ్చుకున్నావో తల్లి. వాడు మహమ్మదీయుడు కాదమ్మా. అమ్మ, మహమ్మదీయ అంటే నాకు ఉర్దూ రాదు కానీ గొప్ప మనస్సుననుకుంటా. ఈ అర్థం ఉర్దూలో కూడా లేకపోవచ్చు. నాకు తోచిన అర్థం. శర్మగారు, మౌలాలి అంటే ఏమిటమ్మా? అమ్మ పకపక నవ్వి, నాకు తెలుసని అడుగుతున్నారా? మీరే చెప్పారుగా మౌలాలి కారణజన్మ అని. అది వరకు ఎవరన్నా మౌలాలి ఉన్నాడేమో తెలియదు. ఈ మౌలాలిని గురించి మీరే చెప్పారు. శర్మగారు, నాకు మహమ్మదీయులలో ఇటువంటి వాడు ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. అమ్మ, మతాలు, సిద్ధాంతాలు సంఘానికి సంబంధించినవా లేక ఆధ్యాత్మిక స్థితికి సంబంధించినవా? శర్మగారు, సంఘానికి సంబంధించినవేనమ్మా. అమ్మ, మీరు ఒకసారి ఖురాన్ చదవండి. శర్మగారు, బైబిల్ కూడా చదవమంటావా అమ్మా? అమ్మ, బైబిల్ కూడా చదవండి. శర్మగారు, బైబిల్ సారాంశం ఏమిటమ్మా? అమ్మ, ఏముంది, మమాత్మ సర్వభూతాత్మ అంటుంది. శర్మగారు, ఖురాన్ ఏమంటుందమ్మా? అమ్మ, అది అన్నీ చెబుతూనే అహం బ్రహ్మస్మి అంటుంది. మీరు ఇన్నిసార్లు గీత ఉపన్యాసం చెబుతున్నారు. గీత సారాంశం ఏమిటి? శర్మగారు, ఒక పావుగంట ఆలోచించి, 4 వేదాల సారము గీత చెబుతుంది. అమ్మ, గీత సారం ఎవరు చెబుతారు? శర్మగారు, గీత సారం చెప్పేదేముంది, అనుభవించటమే. అమ్మ, అప్పుడు ఒక గీతే కాదు, ప్రతిదీ అంతే, అనుభవిస్తేనే తెలుస్తుంది. గీత కంఠస్థం చేశారు కదా మీరు. ఒక్కొక్క శ్లోకం ఒక్క జ్ఞానకణిక అన్నారు. మీ ఉపన్యాసంలో మీరు జ్ఞానకణికల్ని చేసిన వారిలో లెక్క, చూసిన వారిలో లెక్క, నూరుకు తాగిన వారిలో లెక్క. చూచిన వారైతే ఎవరు? చేసిన వారైతే ఎవరు? నూరుకు తాగిన వారు ఎవరు? ఇది కాస్త వివరించి చెప్పండి బాబు. శర్మగారు, నన్ను బాబు అనకమ్మా. మౌలాలితో మాట్లాడినప్పటి నుండి నిన్ను అమ్మగా చూచుకుంటున్నాను. నన్ను అబ్బాయి అను. మామూలు ప్రశ్నలైనా నీవు అడుగుతుంటే భయమేస్తున్నది. లోగడ తెలియనివి కావు. ఈ శాస్త్రాలన్నీ ఏమిటో, ఇవన్నీ ఎందుకో, వీటన్నిటికీ మూలమేదో అదే నీవనుకుంటున్నా. నీతో మాట్లాడాలనిపించదు, నిన్ను చూడాలనిపిస్తుంది. మొదటి నుంచి భక్తిగల పిల్లవనుకున్నాను. తరువాత జ్ఞానం కలిగిందనుకున్నాను. మౌలాలితో మాట్లాడిన తరువాత మొన్నటి దృశ్యం చూచి కాదు, కాలవ, ఆ కాలువ దగ్గర మీరు ఉన్నప్పుడు నేను దగ్గరకు వచ్చాను. మిమ్మల్ని పలకరించలేకపోయినా. నేను సాధ్యమైనంత వరకు చాలా పెద్దవాళ్లతో, చదువుకున్న వాళ్లతో తిరిగిన వాడిని. నే తిరగని ప్రదేశాలు చాలా తక్కువ ఉంటాయి. నేనెక్కడా జడిసి ఎరుగను. సాక్షాత్ ఆ పరమాత్మ స్వరూపం కాకపోతే ఆ రకమైన అనుభూతి కలగదు. అమ్మ,
పైన అడిగిన వాటికి చెప్పండి. శర్మగారు, నేనేం చెప్పేదమ్మా, నోటికి వచ్చింది కణికలు అన్నాను, కానీ తెలిసి అన్నమాట కాదు. నీవు చెప్పమ్మా, నేను వింటాను. అమ్మ, ఆ మూడింటిల్లో మీరు ఏ స్థితికి చెందినవారు? శర్మగారు, ఆ స్థితిలో అర్థమైతేగా అమ్మా. అమ్మ, మరి ఎట్లా, ఏ అథారిటీ మీద ఉపన్యాసాలు ఇస్తారు మీరు? శర్మగారు, ఉపన్యాసాలు అనుభవం అవుతాయా అమ్మా? అమ్మ, నాకు అర్థం తెలియదనుకోండి, పోనీ ఇట్లా అనుకుందామంటారా? కణికలో పదార్థాల గుణాన్ని గుర్తించినవాడు, పదార్థాలు కూడా సృష్టించినవాడు సృష్టికర్త. తనకు తెలియని ప్రేరణ చేత తనకు తెలియకుండానే ఆ పదార్థాల మీదకు వెళ్ళి ఆ పాళ్ళు కలిపి కణికలు చేసినవాడు పుట్టు జ్ఞాని. ఎవరో చెబితే విని వాటిని తెలుసుకుని నేర్చుకుని చేసేవాడు సాధకుడు. కణిక ఏమి పెట్టే చేశారో, అందులో ఏ గుణమున్నదో, ఏ శక్తి ఉన్నదో, అది తనను ఏమి చేస్తుందో తెలియకుండా కణిక కనుక సాధుకు తాగాలి అని తాగేవాడు అనన్య భక్తుడు అనుకుంటా. అంతేనంటారా? సరిపోయింది, మీరు చెప్పండి. శర్మగారు, ఇంత దూరం ఆలోచించి అన్నానంటమ్మా. అమ్మ, మర్చిపోయిన ఇంకో సంగతి, ఆ కణిక ఎందుకో ఏమిటో, అది విషం కాని అమృతం కానీ తెలిసి దాన్ని గురించి ఆలోచించకుండా ఎవరి చేతిలో పెట్టినా ఏది చేతికి వచ్చినా నోట్లో వేసుకుండేవాడు త్యాగి. శర్మగారు, త్యాగి అన్న సర్వసంగ పరిత్యాగి అన్న ఒకటేనా అమ్మ? అమ్మ, ఏదో ఒక్కొక్క విషయంలో ఉండి తత్తిమ వాటిల్లో లేకపోతే ఆ విషయంలో మంచి త్యాగిలేండి అంటారు. ఆ త్యాగమే అన్నింటిలో ఉన్నప్పుడు, అంటే త్యాగం యొక్క చర్మదశ సర్వసంగ పరిత్యాగము. అన్నీ కావాలనేది త్యాగమే, ఏమీ వద్దనేది త్యాగమే. సర్వసంగ పరిత్యాగము అంటే సంపూర్ణ స్థితి ఏదైనా సరే. శర్మగారు తలకాయ ఊపుకుంటూ అమ్మ రెండు పాదాలు పట్టుకుని అమ్మ ముఖం వైపు చూస్తూ పాదాలు సవరిస్తూ రెండు బొటనవేళ్ళు కాళ్లకు అద్దుకుని చెక్కిళ్ళు పట్టుకుని, భలే భలే తల్లివమ్మ, ఇంత ప్రత్యక్షమైన దైవస్వరూపానికి ఇంత చాటున గర్భితంగా ఎందుకుంటావమ్మా? త్వరగా బహిర్గతం చెయ్యి తల్లి, తెలుసుకుని ఆనందపడతారుగా అమ్మా. అమ్మ అంటుంది. శర్మగారు, కలియుగానికి కావలసిన అవతారమా అమ్మ నీవు? అమ్మ, ఏం కాదు, అందరం కలియుగానికి అవసరమయ్యే అవతారం మెత్తాము. మనమే కాదు, కుక్క, నక్క, దోమ, చీమ కూడా అవసరమయ్యే పాము, తేళ్లతో సహా వచ్చినాము. శర్మగారు, అదెట్లా అమ్మా? మేము అంతా ప్రారంధంతో కూడిన జన్ములం, మీరు కారణ జన్ములు. అది కూడా మీకు చాలదనుకోండి. నిన్ను గుర్తించిన నేను అక్కడక్కడా చెప్పుకుంటా అమ్మా, ఆజ్ఞ ఇవ్వండి. అమ్మ, ఏమున్నదని చెప్పుకుంటావు నాయనా? నన్ను గురించి నీవు ఒకవేళ చెప్పినా అందరూ నిన్ను నన్ను కూడా చీపురు కట్ట తిరగేస్తారు. చీపురు అంత తీసేసేది కాదనుకోండి. శర్మగారు, కొన్ని సందేహాలు ఇవ్వమ్మా, అవన్నా గుర్తుగా చెప్పుకుంటాను. కొన్ని సందేశాలు ఇవ్వమ్మా, అవన్నా గుర్తుగా చెప్పుకుంటాను. అమ్మ, నేను చెప్పే సందేశాలు ఎట్లా ఉంటాయో అది తెలుసునా? దిగుబల్ల అన్నట్టుగా ఉంటాయి. నేను చెప్పిన సందేశాలు మీరు చెబుతారా నిజంగా? చెప్పండి చూద్దాం. చీపురు, రోలు, రోకలి, పొయ్యి, కత్తిపీట, 4 వేదాలు. ఈ 4 వేదాలతోనే నిత్య జీవితాలు గడుపుతుంటారు. అంటే మా బోటి ఆడవారు. ఈ మాట చెబుతానంటారా? శర్మగారు, తప్పక చెబుతాను. అయితే మగవారి వేదాలు? అమ్మ పకపక నవ్వి, వాటి ఫలితాన్ని అనుభవించటమే వారి వేదాలు. మౌలాలి, వేదమాత కాదటయ్యా, అందువల్ల వేదాలు ఆడవారి సొమ్ము. అమ్మ, నిజంగానే ఆడవారి సొమ్ము. శర్మగారు, ఆడవారా? మగవారు ఆడవారు కాదా? అమ్మ, ఆడవారంటే ఆడవారని కాదండి, ఈడవారంతా ఆడవారేనని. ఆ ఉన్నప్పుడు ఈ ఉంది, ఈ ఉన్నప్పుడు ఆ ఉంది. శర్మగారు ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అమ్మవైపు తిరిగి కూర్చుంటారు. అట్లా 2 గంటలు గడిచిపోతుంది. అమ్మ పడుకుని నిద్రపోతుంది. మౌలాలి నిద్రపోతాడు. ఆ దారం సర్వప్రాణాధారం. 2 గంటల తరువాత తెల్లవారుజామున 4:30 గంటలు అవుతుంది. అందరూ నిద్రలు లేస్తారు. శర్మగారు అమ్మకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు. తెల్లవారుతుంది. మామూలు నిత్యకృత్యాలతో పొద్దుగూకిపోతుంది. శర్మగారు రోజు కంటే ఒక అరగంట ముందుగా ఆదుర్దాతో వస్తారు. అమ్మను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఏదో మునిగిపోయినట్లు అమ్మ కోసం వంట ఇంట్లోకి వస్తారు. ఇంట్లో మనిషి వచ్చినట్లుగా 4 మూలలా తిరిగి అమ్మేది అంటారు. జానకమ్మగారు, ఎవరా అమ్మా అని అంటుంది. అన్నమ్మగారు, అట్లా అనబోకు, వారే ఉపన్యాసం చెప్పేవారు మన గుళ్ళో.
జానకమ్మ గారు, ఎవరిని అమ్మా అమ్మ అంటాడాయన? అన్నమ్మగారు, అబ్బా అరవబోకవే, నిదానంగా అడుగు, నే చెప్పను. ఎందుకు అట్లా అరుచుకుంటావు? అమ్మ వీధి అరుగు మీద ఉంటుంది. శర్మగారు నాలుగు మూలలా వెదకి వాకిట్లోకి వెళతారు. ఎంత పని చేశావమ్మా అంటూ గబగబా అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుందామనుకున్నాడు కామన్ను. మర్చిపోయి అమ్మ ఒళ్ళో తను కూర్చుంటాడు. అమ్మ ఆయన వీపు సగానికి కూడా రాదు. అమ్మ తన చిన్న చేతులతో వీపు సవరిస్తూ చెక్కిళ్ళు పట్టుకుని, పిచ్చి నాయనా, నేను వాకిట్లో కూర్చుంటే చూడలా? ఎందుకు అట్లా ఉన్నావు? శర్మగారు ఏమీ మాట్లాడాడు. తిరిగి తిరిగి వేసారిపోయిన వాడల్లే అమ్మ భుజాల మీదకు వాలిపోతాడు. అమ్మకు ఏమీ బరువు అనిపించదు. అమ్మ 5 నెలల పిల్లవాణ్ణి సవరించినట్టు సవరిస్తుంది. ఆయన ఆ క్షణంలో భుజం మీద 5 నెలల పిల్లవాడల్లేనే ఉంటాడు. అంటే శరీరం కాదు, మనసు. అమ్మ భుజం మాత్రం ఆయనకు సరిపోయినట్టుగా మాత్రం ఉంటుంది. ఇట్లా 1 గంట జరుగుతుంది. సుబ్బయ్య గారు బజార్ నుండి వస్తారు. అమ్మ వాకిట్లో అరుగు మీదనే కూర్చుని ఉంటుంది. సుబ్బయ్య గారు, ఎవరు అరుగు మీద కూర్చున్నది? సుబ్బయ్య గారు, ఎవరు అరుగు మీద కూర్చున్నది? అమ్మ, నేను తాతగారు. సుబ్బయ్య గారు, ఆ పక్కన కూర్చున్నది ఎవరు? అమ్మ, శర్మగారు. సుబ్బయ్య గారు, ఏం ఈరోజు ఇంత త్వరగా వచ్చారు? అమ్మ, ఉపన్యాసం త్వరగా ముగించి వచ్చారట అని అమ్మే సమాధానం చెబుతుంది. సుబ్బయ్య గారు, శర్మగారు మాట్లాడలేదేం? అమ్మ, దగ్గరకు రండి చూద్దురు గాని. సుబ్బయ్య గారు, ఇంట్లోకి వెళ్ళి వస్తాను. ఇంట్లోకి వెళ్ళేసరికి అన్నమ్మగారు జానకమ్మ గారు తర్జుమా పడుతుంటారు శర్మగారిని గురించి. సుబ్బయ్య తాతగారు, ఏమిటి గొడవ? అన్నమ్మగారు జరిగినదంతా చెబుతుంది. జానకమ్మ గారు కూడా చెబుతుంది. సుబ్బయ్య తాతగారు, అంతా విని, ఇదే గొడవ? ఇంకా ఏమిటో అనుకుంటున్నా, ఏడ్చినట్టే ఉంది, ఇక నోరు మూసుకోండి. జానకమ్మ గారు, ఏమిటి ఆ మాట అంటారు? చిన్నపిల్లను పట్టుకుని అమ్మేమిటి అమ్మ? పరాయివాడు ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లోకి వస్తాడా? పరువు మర్యాద ఏమన్నా ఉన్నదా? సుబ్బయ్య గారు, నీకా ఆయనకా అంటూ బయటకు వచ్చేస్తారు. అమ్మ దగ్గరకు వచ్చి, ఏమిటమ్మా, ఏమిటి శర్మగారు అట్లా ఉన్నారు? శర్మగారు, ఏమీ లేదండి, మాతృమూర్తి ఒడిలో చేరాను. ఎవరో అడిగినట్టుగా ఆయనకు కలిగిన అనుభవాలు మొదటి నుంచి చెబుతారు. సుబ్బయ్య గారు, ఇవన్నీ నాకు అర్థం కావు కానీ మా చిదంబరానికి ఉత్తరం రాస్తాను, వాడు వచ్చి చాలా సంతోషిస్తాడు. నాకు ఈ విషయాల్లో ప్రవేశం లేదు. శర్మగారు అది వినిపించుకోలేని స్థితిలో ఉంటారు. సుబ్బయ్య తాతగారు కాసేపు నుంచుని, ఎన్ని అధ్యాయాలు పూర్తి అయినాయి? శర్మగారు, అంత గుర్తుగా లేదండి. సుబ్బయ్య గారు, ఇటువంటి స్థితిలో మీరు ఎట్లా ఉపన్యాసం చెబుతున్నారు? శర్మగారు, 2-3 రోజుల నుండేనండి ఇట్లా, కేవలం గుర్తు లేకపోదనుకోండి. సుబ్బయ్య గారు, అయితే మానసిక సంబంధమేమో, మందు ఏమైనా పుచ్చుకోలేకపోయినారా? శర్మగారు, అంతా మనసుకు సంబంధించినదండి. ఈ జబ్బు ఇట్లాగే ఉంటే ఇంతకంటే కావలసినది ఏముంది? మరీ మంచిది. సుబ్బయ్య గారు, ఈరోజు ఉత్తరం వచ్చింది. అమ్మాయి 10 రోజుల్లో ఊరుకు వెళుతుంది. శర్మగారికి గుండెల్లో జల్లుమంటుంది. అమ్మ, ఎవరు రాశారు తాతగారు? సుబ్బయ్య గారు, చిదంబరం రాశాడు. మీ నాయన వాడికే ఇవ్వటం నిశ్చయించుకున్నాడట, నాగేశ్వరరావుకే అని పేరు కూడా చెబుతారు. చిదంబరాన్నే చేయమన్నట్లును, తను బస్తా బియ్యం 100 రూపాయలు ఇస్తానన్నాడట. మరిడమ్మ గారిని బట్టి చిదంబరం కూడా ఒప్పుకున్నట్లుగా రాశాడు. లగ్నాలు నన్ను పెట్టమని రాశాడు. నాకు అంత త్వరగా పెట్టడం కుదరదు. రేపో ఎల్లుండో చిదంబరం వస్తాడట. శర్మగారు, మౌలాలి వల్ల విని కూడా సుబ్బయ్య గారు ఏమి చెబుతారోనని. ఏమిటండి అంటున్నారు? ఎవరి విషయం? సుబ్బయ్య తాతగారు అంతా చెబుతారు. శర్మగారు, అమ్మకు పెళ్ళా? పుట్టకతోనే అమ్మ అయితే అమ్మకు ఇంకా పెళ్ళేమిటండి? అసలు పెళ్ళి కావటం అనేది అమ్మ కావటం కొరకు, అటువంటిది తొలే అమ్మాయి కూర్చుంటే ఇంకా ఆమెకు పెళ్ళెందుకు? సుబ్బయ్య గారు, మీరు చెప్పేదంతా ఎవరికీ అర్థం కాని విషయం. లోకంలో ఒక ఆచారం ఉన్నది కదా. ఇప్పుడు మీరు చెప్పే మాట ఏ ఒకరిద్దరికి తోస్తుందో అందరూ నమ్మరు. ఎందాక ఎందుకు? మా ఇంట్లో నాకు ఉన్న ఉద్దేశం మా ఆడవాళ్లకు ఉండదు. శర్మగారు, నిజమేలేండి. ఇన్ని చెబుతూ అమ్మకు పెళ్ళేమిటని నేను బాధపడటంలా అట్లాగే ఉంటుంది, తప్పదు. అమ్మ, తెలిసి తెలియక అది ఎప్పుడూ ఉన్నది. సుబ్బయ్య గారు లోపలికి వెళ్ళిపోతారు. శర్మగారు, ఏవమ్మా, నీవు పెళ్లి చేసుకోవలసిందేనా? అమ్మ, చేసుకోవటం ఎంతో, చేసుకోకపోవటం కూడా అంతేగా. శర్మగారు, సంసారానికి తగిన బాధ్యతలు ఉంటాయిగా అమ్మా. అమ్మ, సంసారం లేని బాధలు కూడా ఉంటాయిగా. సంసారం అంటే ఏమిటి మీ ఉద్దేశం? శర్మగారు, నాకు తలుచుకుంటేనే బాధమ్మా సంసారం. అమ్మ, ఆ తలుచుకోవటమే సంసారం. శర్మగారు, తలుచుకోకపోతే ఉండదా అమ్మ? అమ్మ, అంటే సంకల్పమే సంసారం.
శర్మగారు సంకల్పం లేకుండా ఏ మానవుడు ఉండడు కదా. అమ్మ ద్వంద్వంగా తోచే సంకల్పమే మానవత్వం, ఏకత్వం గల సంకల్పమే దైవత్వం. శర్మగారు అయితే బ్రహ్మచర్యానికి గొప్ప స్థితి ఇస్తారుగా అమ్మ. అమ్మ ఏ స్థితి అయినా ఇచ్చేది కాదు, వచ్చేది. శర్మగారు ఎక్కడి నుండి వస్తుందంటారు. అమ్మ మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడ నుండే. శర్మగారు మేము నీ పొట్టల నుండి వచ్చామమ్మా. అమ్మ ఆ వచ్చేది కూడా నా పొట్టలో నుండే వస్తుంది. శర్మగారు బ్రహ్మచర్యాన్ని గురించి నీ ఉద్దేశం ఏమిటమ్మా. అమ్మ బ్రహ్మతో చరించేవాణ్ణి గురించి మన ఉద్దేశాలేమిటి. ఎవరు ఎందుకు పుట్టారో ఆ పని చేస్తారు, వద్దన్నా మానలేరు. చేయమంటే ఎట్లా చేయలేరో మానమంటే అట్లాగే మానలేరు. శర్మగారు ఇదేనా బ్రహ్మచర్యం అంటే. అమ్మ ఇప్పుడు మీ చర్య ఏమిటో చెప్పండి. శర్మగారు అమ్మతో చర్చిస్తున్నాను. అమ్మైనా బ్రహ్మైనా ఒకటే. అమ్మ అటువంటప్పుడు మీరు బ్రహ్మచారులేగా, ఇంకా బ్రహ్మచర్యాన్ని గురించి మీకు ఆలోచన ఎందుకు. మీరు పెళ్లి చేసుకున్నారుగా, మీరిప్పుడు గృహస్థు అయిన బ్రహ్మచారులా. శర్మగారు పెళ్ళైన తర్వాత ఇంకా బ్రహ్మచారి ఎట్లా అవుతాడమ్మా. అమ్మ అంటే మీరు అనే మాటలలో వచ్చిన ధ్వనిని బట్టి అన్నాను. అంత తెలియక అయిందా నాయనా బ్రహ్మచర్యం అంటే. ఏ ఆశ్రమానికి ఆ ఆశ్రమం అన్నీ గొప్పవే. ఎందులో ఉండే కట్టుబాట్లు అందులో ఉన్నాయి, ఎందులో ఉండే ధర్మాలు అందులో ఉన్నాయి. ఉన్నవి ఉన్నట్లు అనుభవించగలిగితే, చెప్పినవి చెప్పినట్లుగా చేయగలిగితే, తెలుసుకున్నాననుకునేది తెలుసుకోగలిగితే అన్నిటికీ ఒకటే స్థితి. అప్పుడు అన్ని ఆశ్రమాలకు ఒకటే విలువ. అన్ని ఆశ్రమాలు ఒక స్థితినే ఆశ్రయించి ఉన్నాయి. ఆ ఒకటే ఒకటి. అదే ఇవన్నీ. పెళ్లిలో పెద్ద పులి ఉన్నదని భయపడే మీ భయాన్ని పోగొట్టడానికే నా పెళ్ళి. మనస్సు అన్నింటినీ జయిస్తుంది, మనస్సు అన్నిటికీ లొంగిపోతుంది. అయినా మీకు నేను చెప్పేదేమిటి. మన ఏవ మనుషాణ్యం కారణం బంధమోక్షయేత్ అని ఉపన్యాసంలో చదివితిరే. మీకు చదివి చెప్పేది మీకు అర్థం కాదంటారా, లేక నేను ఏమి చెబుతానో విందామనా. శర్మగారు నావి అనుభవం లేని మాటలు కదమ్మా. అమ్మ అవును, విన్నవాడు విమర్శిస్తాడు, కన్నవాడు వివరిస్తాడు. వినటం శాస్త్రం, కనటం అనుభవం. అసలు పెళ్ళి అంటే ఏమిటి నాయనా. శర్మగారు అంటే వివాహం. అమ్మ వివాహం అంటే ఏమిటి. శర్మగారు కళ్యాణం. అమ్మ కళ్యాణం అంటే. శర్మగారు ఒకదానికి అనేక పేర్లు రాశారమ్మా. అమ్మ పరిణయం అంటే ఏమిటంటారు. శర్మగారు తెలియదమ్మా. భక్తి జ్ఞానాల మీద ఉన్నంత ఇష్టం ఇవి తెలుసుకుందాం అనే వాటి మీద లేదు. నువ్వు చెప్పమ్మా, నీవు చెబితే బాగుంటుంది. అమ్మ నాకేం తెలుసు, ఒకటే తెలుసు. అమ్మ నాకేం తెలుసు, ఒకటే తెలుసు. ఒక పెన్నిది అండన చేరటమే పెళ్ళి అనుకుంటున్నా. దానికి అర్థము అదేనేమో. పరిణయం అంటే ఆ అండను పొందే పరిణామమే పరిణయమేమో, లేక ఆ అండను చేరే పరిణామమే పరిణయమేమో. కళ్యాణం అంటే కళంకరహితమైనటువంటి మనస్సును మనోవాక్కయ కర్మల కళంకరహితంగా మరొక వ్యక్తికి అర్పణ చేయటమే కళ్యాణం. వివాహం అంటే అంటే ఒక రకంగా వివాదరహితమైనటువంటి వివాహం. అంటే రెండు భిన్న అభిప్రాయాలు ఒక చోట కలిసి ఏకత్వంగా కాలం గడపటమే. అది చాలకపోవచ్చు. ఆ రెండు భిన్నాలు ఏకమైనప్పుడే వైవాహికం కావచ్చు. ఇంతకు ఈ మాటలతో ఏమి తేలుతుంది. పెళ్లి చేసుకోవాలి, అనుభవించాలి, అప్పుడు సారం తెలియాలి. అనుభవం లేని మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. ఎంతసేపు మాట్లాడినా పెళ్లిని గురించి సారం కలిగిన మాటలు మాత్రం కావు, అనుభవ సారం కావాలి. శర్మగారు ఇంతకు పెళ్ళి తప్పదంటావు. అమ్మ పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, వివాహం కావాలి. వివాహంలో అన్నీ ఇమిడే ఉన్నాయి. సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని విడిచిపెట్టేదే వివాహం. శర్మగారు అటువంటి వివాహాన్ని చేసుకోబోతున్నావా అమ్మ నీవు. అమ్మ తప్పకుండా, తప్పులు లేకుండా తను వెళ్ళిపోవాలని. తరతమ భేదాలు లేకుండా, తరగతులు లేకుండా, తరగని ఆశీర్వచనాలతో. అంటే ఇదివరకు పుట్టినవారి, పుట్టబోయేవారి, ఇప్పుడు ఉన్నవారి, వాటన్నిటికీ కారణమైన వారి అనిర్వచనీయమైన ఆశీర్వచనాలతో. వీటన్నిటికీ మూలాధారమైన వారు దారం కట్టబోతున్నారు. ఆ దారం సర్వప్రాణాధారం, నాకు ఆధారం. నేను అనుకున్నట్లుగానే ఇది ప్రతివారికి సర్వసాధారణమైన సంగతే. శర్మగారు నేను అనుకున్నట్లుగానే ఈ పెళ్లికి ఏదో ప్రబల కారణం ఉండి ఉండాలి. అమ్మ ఎవరు ఎట్లా అనుకున్నా సరే. శర్మగారు నీవు చెప్పే మాటలు వింటే రణరంగంలోకి దిగబోతున్నట్లు
ఉన్నది. అమ్మ, స్థలమే రంగస్థలం, జీవితయాత్రే రణరంగమైతే ప్రత్యేక రణరంగం ఏమున్నది? శర్మగారు, అర్జునుడు యుద్ధానికి పోబోయే ముందర ఎట్లా ఉన్నదో నీవు పెళ్లి చేసుకోబోతుంటే నాకు అట్లా ఉంది. అమ్మ, అయితే నేను జయిస్తానంటారా ఏమిటి? నేనేమైనా యుద్ధానికి పోతున్నానా? శర్మగారు, లేక మేమమ్మా ధర్మమనే ఖడ్గాన్ని చేతబట్టి యుద్ధం చేయటానికి పోతున్నావు. అమ్మ, సత్యమైన ధర్మాన్ని చేతబడితే నిత్యమైన వస్తువేదో తెలుస్తుంది. పెళ్లితోనే నిత్యానిత్య వస్తువు వివేకాన్ని తెలుసుకోవటం అన్నమాట. శర్మగారు, గృహస్థాశ్రమం ఎందుకు అడ్డు రాదంటారు? అమ్మ, ఇప్పుడు చెప్పేది మాటలే కదండి, రేపు అనుభవంలో కానీ తేలదు. శర్మగారు, ఏది ఎట్లా ఉన్నా నన్ను తరింపచేశావు అమ్మ. అని ఏమిటి గుర్తు? శర్మగారు, నా నమ్మకం. అమ్మ, తరించటం అంటే అసలు ఏమిటండి? శర్మగారు, జన్మరాహిత్యం. అమ్మ, జన్మను గురించి కాదుగా నేను అడిగింది, తనువును గురించి అడిగా. శర్మగారు, తనువన్నా జన్మన్నా ఒకటే. అమ్మ, తనువు అంతరించటమా తరించటమా అంటే? అమ్మ, తనువు అంతరించటమా తరించటం అంటే? శర్మగారు, అంటే అమ్మ జన్మరాహిత్యం అన్నా అదే అర్థం. అమ్మ, జన్మ ఇచ్చినవాడు రాహిత్యం చేయడు. జన్మ ఎవరూ ఇవ్వలేదు. జన్మకు కారణం మనమే అనుకున్నా మన చేతిలో ఉన్నట్లే, లేక ఎవరో భగవంతుడు ఉన్నాడు, వాడి వల్లనే మనం భూమి మీదకు వచ్చామనుకుంటే ఆ భగవంతుడే కారకుడవుతాడు జన్మకు రాహిత్యానికి కూడా. శర్మగారు, పూర్తిగా ఏది నమ్మకం లేదు కదా. ఇతరులకు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉండే ధైర్యం నన్ను గురించి ఆలోచించుకునేటప్పుడు ఉండదమ్మా. అమ్మ, చదువుకుని కంఠస్థం చేసి మాస్టారుకు అప్పగించినట్లుగా ఉపన్యాసం ఇస్తారన్నమాట. శర్మగారు, అంతే అమ్మా. అమ్మ, అయితే మీరు ఇట్లా ఉపన్యాసాలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఇంట్లో జరగకనా, లేక ఇటువంటి గ్రంథాలు ఉన్నాయి మీరు తెలుసుకోలేదు అని తెలియని జనానికి తెలియపరచటానికా? పుస్తకాలు చదివితే భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు, వాణ్ణి తెలుసుకోవటానికి ఇదే మార్గం అని చెప్పటానికా? శర్మగారు, ఎబ్బే కాదమ్మా, పుస్తకాలు చదవని వాళ్ళు లేరు. నేను ఇంత చదువుకున్నాను, ఏమిటి ప్రయోజనం? ఆ కురుముద్దాల పిచ్చమ్మ గారిని ఉన్నారు, మీకు తెలియకుండా ఉన్నదా అని ఆమె చరిత్ర చెబుతారు. ఎంతమంది ఉన్నారో మీ బోటి తల్లులు. అలా ఉండడం నుంచే మా బోటి వారికి 4 వేళ్ళు లోపలికి పోతున్నాయి. అమ్మ, నన్ను పిచ్చమ్మ గారితో పోల్చారు. నాకు అటువంటి స్థితి లేదుగా నాయన. మీరు చెప్పినటువంటి ఊబిలో దిగబడబోతున్నా. శర్మగారు, నీవు ఊబిలో దిగబడ్డా నీకు ఊబిగా ఉండదుగా అమ్మా. పిచ్చమ్మ గారి కంటే కూడా గొప్ప స్థితే కావచ్చు. అమ్మ, అందరి స్థితులు కొలవటానికి మీ దగ్గర సరైన బద్ద ఉండొద్దు. బద్ద అంటే ఏదన్నా కర్ర కాదుగా, మీ మనస్సు ప్రమాణం. వీళ్ళ స్థితి ఏమిటో మీకు తెలిస్తేగా వీరికంటే వారు, వారికంటే వీరు అనుకోవటానికి. అసలు ఎవరి స్థితి తెలియాలన్నా అసలు తన స్థితి తనకు తెలిస్తే, అసలైన స్థితి తెలిస్తే అందరి స్థితులు అర్థమవుతాయి. అప్పుడు పరిస్థితులు ఉండవు, స్థితే మీరవుతారు. శర్మగారు, అవునమ్మా అవును, అవునమ్మా అవును అనుకుంటూ అంతే అంతే అంటాడు. అమ్మ, అవునన్నా కాదన్నా ఉన్న స్థితి అది. దీనికి మార్పు లేదు. అది మార్పు లేనిది. చొక్కా గుడ్డ వంటిది. అది సరిపోతే గాని చొక్కా కుట్టిన ప్రయోజనం లేదు. ఆ ఆది తెలుసుకోవటానికి టేపులు, పెన్సిళ్ళు, కాగితాలు ఇన్ని చేతిలో ఉన్నా మనసు లేకపోతే తప్పు చేస్తాడు. ఇంత కష్టపడి కొలుచుకు వెళ్ళినా సమంగా కుట్టుకు వస్తాడని నమ్మకం లేదు. ఆ కొలతే ప్రతిసారి సరిపోదు. పైని తొడుక్కునే చొక్కాకి ఇన్ని కొలతలు, ఇన్ని మార్పులు ఉంటే స్థితులు కొలవటానికి ఎంత కావాలి? స్థితులను కొలిచేది మానసిక స్థితే. శరీరాన్ని కొలిచింది మానసిక స్థితే. కొలుచుకు వెళ్ళినా పొరపాటు పడ్డది మానసిక స్థితే. స్థితి తెలుసుకోవాలన్నా, ఉన్న స్థితిని తెలుసుకున్నా, మనసుతో మనసుని తెలుసుకోవాలన్నా, మాటలు అనేక రకాలుగా చెప్పుకున్నా ఉన్న స్థితి ఒకటే. ఆ ఒకటే ఎవరికి వారు నేను అని చెప్పుకుంటాం. ఆ నేను నీవైనప్పుడు స్థితి పరిస్థితి అవుతుంది. శర్మగారు అమ్మ మాట్లాడుతుంటే అచ్చా అచ్చా అనుకుంటూ తల ఊపుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. అమ్మ, నేను పొద్దుపోయింది, పడుకుంటాను. నేను త్వరగా ఊరికెళ్తానుగా, 4-5 రోజుల్లో వెళ్ళొచ్చు. ఇట్లా మాట్లాడుకోవటానికి వీలవుతుందో లేదో.
శర్మగారు మాట్లాడకపోయినా చూస్తే చాలే అమ్మా. ఏ ఊరు వెళతారు? అమ్మ ముందు బాపట్ల వెళ్ళి మన్నవకు వచ్చి మళ్ళీ బాపట్ల వెళతా. శర్మగారు ఈ 10 రోజులు కాగానే బాపట్లకు మార్చుకుందాం అనుకుంటున్నా అమ్మా. అక్కడ వారు రమ్మంటున్నారు. మీ తాతగారి దగ్గర తీసుకున్న డబ్బు ప్రకారం ఇంకా 6 నెలలు ఉండవలసి వస్తుంది. ఇంతకాలం నిన్ను చూడకుండా ఉండడం ఎట్లా అమ్మా? అమ్మ బహుశా మధ్యలోనే నేనే 2 రోజులు వస్తానేమో. వివాహం నిజమైతే బహుశా పెళ్లి కూతుర్ని చేయటానికి తాతగారు తీసుకొస్తారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉంటే చూస్తాను. మీరు ఎక్కడ ఉన్నా అవకాశం ఉంటే లగ్న సమయానికి రండి. ఇదే నా మొదటి పిలుపు. శర్మగారు నా ఇష్టం వచ్చినట్టు పద్యాలు అవి రాసుకు రమ్మంటావా అమ్మా? అమ్మ వద్దు వద్దు, అటువంటి పనులు చేయవద్దు. పెళ్లికి కూడా ఎరగనివాడు ఎందుకో వచ్చినట్లుగా రండి. పద్యాలు రాసుకొచ్చే రోజంటూ వస్తే అమ్మను గురించి ఉపన్యాసాలే చెప్పుకుందురు గాని. శర్మగారు ఆ రోజు ఎప్పటికి వస్తుందమ్మా? అమ్మ ఏ 25 సంవత్సరాలకైనా రాకపోతుంది. శర్మగారు అందాక నేను బ్రతుకుతానా అమ్మా? అమ్మ పోనీ మరీ మంచిది, నాలోకే వస్తావు. శర్మగారు కాదమ్మా, తప్పకుండా రాసుకోవాలని ఉంది. అమ్మ రాసి చిదంబరరావు తాతగారికి ఇవ్వండి. నేను వినటమే కదా నీకు కావలసింది. శర్మగారు కాదమ్మా, మొన్న నీవు చెప్పిన కళ్యాణం, వివాహం, పరిణయం, పెళ్ళి వీటి 4ంటిని కూర్చి నీవు చెప్పిన అర్థాలు వచ్చేటట్లుగా రాసి కళ్యాణ కాలంలో సమర్పించుకోవాలని ఉంది. అమ్మ సరే, ఎట్లా కావలసి ఉందో అట్లా అవుతుంది, రాసుకోండి. నేను వెళ్ళి పడుకోనా? శర్మగారు పడుకో అమ్మా అంటాడు గాని చేతుల్లో నుంచి వదలలేడు. అమ్మ వస్తానాయన, తెల్లారిపోతున్నది. మీరు మళ్ళీ ఉపన్యాసానికి వెళ్ళాలి. సుబ్బయ్య తాతగారు లేచి వచ్చి ఇంకా పడుకోలా అమ్మా? అమ్మ శర్మగారు ఏదో మాట్లాడుతుంటే కూర్చున్నా. శర్మగారు లేచి వెళ్ళిపోతారు. అమ్మ లోపలికి వచ్చి 1 గంట తాతగారి దగ్గర కూర్చుంటుంది. జాగ్రత్తతో అజాగ్రత్త. సుబ్బయ్య తాతగారు చిదంబరం నన్ను లగ్నాలు పెట్టమని రాసేడే, తొందరలో పెట్టమని. ఆలస్యమైతే సీతాపతి మనస్సు మారిపోతుందనేమో. అమ్మ ఎవరికి మారినా ఏం పర్వాలేదు, జరిగేదేదో జరిగింది. జీవితంలో ఏ ఘట్టాలు జరగాలో అవి జరిగిపోతున్నాయి. వాటికి ఎవరూ అడ్డు రాలేరు కదా. అనుభవించే యోగ్యత ఉన్నప్పుడు అది బాధ కానీ సుఖం కానీ తన చేతులతో తను తెలుసుకోకుండా చేసుకోవటం జరుగుతుంది. ప్రతిఫలం ఏమి జరిగేది తనకు తెలియదు, తెలిసినా తెలియదు. తెలిపినా తెలియదు, తెలిసినా తప్పదు. అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు అనేది సర్వకాల సర్వావస్థల యందు ప్రత్యక్షమవుతూనే ఉంది. అయినా వారు చేశారు, వీరు చేశారు అనుకోక తప్పదు. సుబ్బయ్య తాతగారు కొంత మనం చేసుకోవటంలో కూడా ఉంటుందిగా అమ్మ. చూస్తూ చూస్తూ ఊబిలో దిగబడిపోతామా? అమ్మ తప్పకుండా దిగబడతాం తాతగారు. చూస్తున్నా అది ఊబిగా కనపడదు. ఒకవేళ బహు జాగ్రత్తగా నడవటానికి ప్రయత్నించినా ఆ ఘడియకు జాగ్రత్తతోనే అజాగ్రత్త సంభవిస్తుంది. సుబ్బయ్య తాతగారు కేవలం అది సరిపోదమ్మా. అమ్మ నా అనుభవం చెబుతాను, ఊహించి చెప్పటం కూడా కాదు. ఒకరోజు నేను సుందరి ఒక బజార్ను వెళుతూ ఉన్నాం. ఆ ప్రదేశంలో చాలామంది ప్రజలు బయటకు వెళుతూ ఉంటారు. పాపం దానికి నాకంటే చాలా శుభ్రత. దానికి ఎంత అసహ్యమో నాకు అంత ఇష్టం. అన్నం యొక్క రూపాంతరమే కదా అనుకుంటూ ఇంకా కొన్ని జీవులను పోషింపజేస్తున్నది కదా. ఏదన్నా కానివ్వండి, నాకు అంత శుచి శుభ్రత అంటే తెలియదు. మనసుకు శుచి శుభ్రత కావాలని అనుకుంటాం కానీ అది మాత్రము అనుకుంటే వస్తుందా? రాదు రాదు, అది భ్రమే. ఎప్పుడూ మానవుడు అందని వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందితే ఆలోచనే రాదుగా. సుబ్బయ్య గారు చివరకు ఏం జరిగిందో చెప్పు. అమ్మ ఏమీ లేదు. సుందరి పరికిణి అంతా చుట్టి చుట్టి చంకలో పెట్టుకుని అశుద్ధము ఎక్కడ అంటుతుందోనని 2 గజాల దూరాన ఉండగానే గంతులేసుకుంటూ నడిచేది. ఒకచోట ఎగిరి ఒక చేత్తో ముక్కు మూసుకుంది భరించలేక. ఒక చేత్తో పరికిణి గట్టిగా పట్టుకుంది కింద పడకుండా. ఒక్క ఎగురు ఎగిరి దాని మీదనే చతికిలబడ్డది. ఎక్కడో అరికాలికి అవుతుందని జాగ్రత్త పడితే ఒళ్ళంతా అయ్యింది. ఇదేగా జాగ్రత్త అంటే? వాడి జాగ్రత్త అజాగ్రత్తలు వాడు జాతకుడైనప్పుడే ఏర్పడి ఉన్నాయి. మధ్యలో వీడి ప్రయత్నంతో వచ్చేదేమీ లేదు. అయినా మీకు చెప్పేదేమిటి? మీరు జాతకాలు రాసేవారు కదా. ఎంత జాతకం రాసేవారైనా బుద్ధి యొక్క లక్షణం అనుకోక తప్పదు. సుబ్బయ్య తాతగారు అవునమ్మా అవును. అమాయ మమకారము లేకపోతే ఈ నటన జరగదుగా మరి.
ఆ మాయ మమకారం లేకపోతే ఈ నటన జరగదుగా మరి. అమ్మ, ఈ మాట అనేటప్పుడైనా త్రికరణ శుద్ధిగా అనగలుగుతున్నామా? నీటి మీద గీటు మాదిరి నీటి మీద గీటైనా గీచేటప్పుడు పడుతుంది సుబ్బయ్య గారు. మాటైనా అంతే, ఆ భావం రానిది అనలేంగా. అమ్మ, అంతే తాతగారు. సుబ్బయ్య తాతగారు, ఏంటి ఎక్కడో ఆలోచిస్తున్నావు? అమ్మ, లేదు, ఇక్కడే కూర్చున్నాగా. సుబ్బయ్య తాతగారు, కూర్చోవటం ఎక్కడ కూర్చోరంటే ఏం? పని చేసేది మనస్సేగా. నీవు దేని గురించి దిగులు పడకమ్మా. మీ అమ్మమ్మ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే తల్లి లేని పిల్లవు, మరీ లేమిడి కాపురం ఉన్నది, ఏదో ఉన్న చోట ఇస్తే సుఖపడతావని. అమ్మ, చేస్తాను అంటే కాదని నేను అనలేదుగా. ఎవరేమనుకుంటున్నా ఎప్పుడైనా నేను మాట్లాడానా? సుబ్బయ్య తాతగారు, నాకు తెలియదుగా అమ్మా ఇవన్నీ. నీవేమన్నావు, వాళ్ళు ఎందుకు ఇట్లా నిన్ను అనుకుంటున్నారు? అనేక మంది అనేకం అంటున్నారు అమ్మ. అనేక మంది కనుక అనేకం అంటారు తాతగారు. అవన్నీ నేను లెక్క చేసుకోలేదనుకో. అమ్మ, చిదంబరం చెప్పే మాటల మీదనే విశ్వాసం. నేను కాదు, నీకు తాత వాడే. ఎంతమంది ఉన్నా నీ మంచి చెడ్డలు చూచేవాళ్ళం ఎవరం లేం. అమ్మ, మంచి చెడు రెండూ చూడకపోతే ఇబ్బందే లేదు. ఏదో ఒక భాగం చూడకుండా ఉండలేరు. మంచి చెడు అంటే వేరే ఏముందిలేండి. ఒకరికి ఇష్టమైంది మరొకరికి అయిష్టం. తాతగారు, ఏది ఎట్లా జరిగినా నిన్ను ఎక్కడ ఇచ్చినా ఒక్క 6,000 రూపాయలు నీకు ఇవ్వదలిచా. అందులో కొంత మీ అమ్మ నా దగ్గర దాచుకున్నది ఉంది. అన్నపూర్ణది 2,000 ఇవ్వదలుచుకుంది. అన్నపూర్ణ అంటే సుబ్బయ్య గారి పెద్ద కూతురు అన్నమ్మ గారు. అది కూడా నేనే ఇస్తా. అది ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు ఇస్తాను. నీకు ఎప్పుడు అవసరమని తోస్తే అప్పుడు తీసుకెళ్ళు. అమ్మ, నాకు వేరే డబ్బెందుకు? నా అవసరాలు ఎవరు వాడతారో వాళ్ళకే కదా అవసరం. తాతగారు, ఎట్లా అన్నా కానీ నీ ఇష్టం. పోనీ ఏమన్నా నగలు చేయించి పెట్టమంటావా? అమ్మ, అది కూడా మీ ఇష్టమే తాతగారు. అయినా సొమ్ములు ఎందుకులే అమ్మ. మీ అమ్మమ్మ అనుకుంటున్నది ఎక్కడ వస్తువులు అక్కడ పోయినయ్యని. అమ్మ, అందుకే మీ సమాధానం చెప్పకుండా తెల్లవారింది ముఖము కడుక్కుంటానని లేచిపోతుంది. అమ్మ అందుకేమీ సమాధానం చెప్పకుండా తెల్లవారింది ముఖము కడుక్కుంటానని లేచిపోతుంది. ఆ రోజంతా మామూలుగా గడిచిపోతుంది. అమ్మ సాయంకాలం శ్యామల ఇంటికి వెళుతుంది.